మొత్తానికి మన మేఘనా ఫుడ్స్ రీచ్ అయిపోయండి. మేఘనా ఫుడ్స్ హైదరాబాద్ బిర్యానీ ఆంధ్ర స్టైల్ చూసారా. ఇక్కడ అందరి పేరు రాసుకుని ఉండు, మనం ఎంతమంది ఈయన చెప్పాలన్నమాట, దాన్ని బట్టి మనం పిలుస్తారు అనమాట. అన్న పిలుసు చూడండి, ఫ్రై పీస్ బిర్యానీ, నాటు చికెన్ బిర్యానీ, మేఘనా ఫుడ్స్ బిర్యానీ, మొత్తం 3 బిర్యానీ వచ్చినాయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త బ్లాగ్లో, అది కూడా ఫుడ్ బ్లాగ్లో అండి. మన పక్కన చేరా మన మోక్షిత ఉంది. హాయ్ మోక్షిత. ఈరోజు నేను చేయబోయే ఫుడ్ బ్లాగ్ ఏమో మన బెంగళూరులో వన్ ఆఫ్ ద మోస్ట్ హోటల్ అండి, అది మేఘనా ఫుడ్స్. బెంగళూరులో చాలా హోటల్స్ ఉన్నాయి, కానీ మేఘనా ఒక సపరేట్ బ్రాండ్ ఉంది. ఈరోజు మేము వెళ్ళేది హోటల్ అనమాట. మేఘనాలో అవుట్లెట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, మేము వెళ్ళేది హోటల్కి అనమాట. ఆ హోటల్ ఎక్కడ ఉందంటే సింగసంద్ర అండి. సింగసంద్ర ఎక్కడంటే మన ఎలక్ట్రానిక్ సిటీలో కుడ్లు గేట్ తర్వాత ఒకసారి రోడ్ మధ్యలో ఉంటుంది సింగసంద్ర అనమాట. అక్కడికి వెళ్తున్నాం ఈరోజు సండే కదండి, ఫుల్ ట్రాఫిక్ అండి. ఇది మన ఉసా రోడ్ అండి, ఇది మన ఉసా రోడ్ సిగ్నల్ అనమాట. మీరు ఎదురు ఫ్లైఓవర్ ఇస్తున్నారా, ఆ ఫ్లైఓవరే ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ అనమాట. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ లెఫ్ట్కి వెళ్తే ఎలక్ట్రానిక్ సిటీ అండి, రైట్కి వెళ్తే బొమ్మనహల్లి అండి. మనమేమో టువర్డ్స్ బొమ్మనహల్లి వెళ్తాం అనమాట. మనం ఇప్పుడు టువర్డ్స్ రైట్కి వెళ్తున్నాం అనమాట. ఇది బొమ్మనహల్లి రూట్ అనమాట. ఈ ఫ్లైఓవర్ ఉండడం మళ్ళీ ట్రాఫిక్ ఉందండి బాబు. ఈ ఫ్లైఓవర్ లేకపోతే ఇంకా ట్రాఫిక్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. చూసారా సండే ఎంత ట్రాఫిక్ ఉంది మొత్తం బెంగళూరు సిటీ మొత్తం. ఈ ఎలక్ట్రానిక్ సిటీ మొత్తం ఎప్పుడు బిజీ అయ్యండి బాబు బెంగళూరులో మాత్రం. మన మెట్రో బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఒసా రోడ్డు. ఇంకా మెట్రో స్టార్ట్ కాలేదు ఇక్కడ, కానీ ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయింది అనమాట. అది త్వరలో స్టార్ట్ అయిపోయింది మెట్రో కూడా. చూడండి, ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్. ఇప్పుడే మీకు వీడియో చూపించా కదా, ఒసా రోడ్ నుంచి మనకి 2 రోడ్స్ ఉంటాయండి. 1 రోడ్ ఏమో టువర్డ్స్ ఎలక్ట్రానిక్ సిటీ అండి, 1 రోడ్ ఏమో టువర్డ్స్ బొమ్మసంద్ర అనమాట. మనమేమో టువర్డ్స్ బొమ్మసంద్ర వెళ్తే సింగసంద్ర ఒక ఏరియా వస్తుంది, అక్కడ మన మేఘనా ఫుడ్స్ అనమాట. చూసారు ఇక్కడ, ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ పక్కన మెట్రో అండి. మెట్రో ఆల్మోస్ట్ పూర్తి అయిపోయిందండి, అది త్వరలో స్టార్ట్ అయిపోతుంది మెట్రో కూడా ఇక్కడ. మొత్తానికి మన మేఘనా ఫుడ్స్ రీచ్ అయిపోయండి. మేఘనా ఫుడ్స్ హైదరాబాద్ బిర్యానీ ఆంధ్ర స్టైల్ చూసారా. సింగసంద్ర అనమాట ఇది ఏరియా అంతా. ఇది అటు వెళ్తే బొమ్మనహల్లి అండి, ఇటు వెళ్తే ఎలక్ట్రానిక్ సిటీ అండి. మధ్యలో సింగసంద్ర ఉంటే మన మేఘనా ఫుడ్స్ అనమాట. చూడండి, హోటల్ ఎదురుగా వినాయకుడి బొమ్మ చూడండి ఎంత బాగుందో, ఓం శ్రీ గణేష్ ఆయా. ఇదే మన హోటల్ అండి మేఘనా ఫుడ్స్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతాం మాకండి, లోపలికి ఎంటర్ అవుదాం. లోపల మాత్రం మీరు సండే అవ్వడం వల్ల ఫుల్ బిజీగా ఉందండి. చూడండి, ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. చూడండి ఎంత క్రౌడ్ ఉందో లోపల. ఓ మై గాడ్, మొత్తం ఫుల్ అయిపోయిందండి లోపల మాత్రం. అది అడుగు పెట్టడం కూడా ఖాళీ లేదు మొత్తం. చూడండి ఎంతమంది వెయిటింగ్ మెంబర్స్. లోపలికి వచ్చామా, ఆయనకి ఇవ్వాలి వెయిటింగ్ నెంబర్, ఆయన పేరు ఇవ్వాలన్నమాట. పేరు ఇచ్చి నెంబర్స్ చెప్పాలన్నమాట వెయిటింగ్ కోసం. అంత ఫుల్ బిజీగా ఉంది ఈరోజు మొత్తం. ఓ మై గాడ్, మొత్తం ప్యాక్ అయిందండి. కాకపోతే ఇక్కడ మంచి విషయం ఏంటంటే మొత్తం సోఫా ఇచ్చారు కూర్చోడానికి, వెయిటింగ్ ఏరియాకి మంచి రిలాక్స్ అవ్వడానికి సోఫా ఇచ్చారనమాట. ఇది మంచి విషయం ఏంటంటే, చూసారా ఈరోజు సండే అవడము, అది కూడా ఫేమస్ రెస్టారెంట్ అవడము, మొత్తం ఫుల్ అయిపోయిందండి. ఇప్పుడే వెయిటింగ్ ఏరియాలో అక్కడ ఉన్నాడు ఒక అన్న ఉన్నాడండి, ఆయన మా పేరు ఇచ్చామన్నమాట. ఆయన మా పేరు పిలిచాము, ఇప్పుడు మేము లోపలికి వెళ్ళాము. అందుకే మొత్తం ఫుల్ అయిపోయింది కదా, అందుకే పేరు ఇచ్చామన్నమాట. చూడండి బయటకి ఎంతమంది వస్తారో లోపల కూడా అంతమంది వెళ్తున్నారు, అంత ఫుల్ అయిపోయింది ఈరోజు. కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ సోఫా పెట్టి చూడండి, సోఫా సెట్టింగ్స్ మంచి కూర్చోవచ్చు అనమాట వెయిటింగ్ ఏరియాలో కూడా, అంటే ఏ పెయిన్ లేకుండా. అదే మంచి విషయం ఏంటండి, అది చాలా మంచి విషయం అనమాట. ఇక్కడ అందరి పేరు రాసుకుని ఉండు, మనం ఎంతమంది ఈయన చెప్పాలన్నమాట, దాన్ని బట్టి మనం పిలుస్తారు అనమాట. అన్న పిలుస్తారండి, వీళ్ళు పిలుస్తారండి మనకి రాగన్న, అలా పిలిచిన వెంటనే వెళ్ళాలి మనము. చూడండి ఈరోజు మన మేఘనా ఫుడ్స్లో లంచ్ కారణం ఏంటి వెళ్తా. ఈరోజు నా మ్యారేజ్ డే అండి. నా మ్యారేజ్ డే కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పార్టీ అంటారండి. అందుకే ఈరోజు అందరికి పార్టీ ఇస్తాను అనమాట. ఆ పార్టీ 10 మందికి ఇస్తున్నా. ఆ 10 మంది ఎవరంటే నేను, మా వైఫ్ సత్య, మా మోక్షిత, మా అనూష, మా వెంకటేష్ బావ, మా ప్రదీప్ బావ, మా ప్రియాంక, మా లక్ష్మి అక్క, సంహిత, ఈ అందరికీ పార్టీ ఇస్తున్నాయి ఈరోజు. అందుకే సారీ ఒకరిని మర్చిపోయినా అండి, మా బుల్లి వేదాంశ్ గారు, వాడిని కూడా మర్చిపోయినా. ఈ అందరికి పార్టీ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు మేఘనా ఫుడ్స్కి రావడం జరిగిందనమాట. ముందు చాలా హోటల్స్ అనుకున్నాము, కానీ లాస్ట్కి మేఘనాని ఫిక్స్ అయ్యాము. గుర్తుంది కదా, నేను మేఘనాలో ఇంతకుముందు నేను జనవరిలో కూడా వ్లాగ్ చేశాను. ఆ రోజు మేఘనా బాగా నచ్చిందండి. ఈ రోజు కూడా వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఆ రోజు నైట్ టైం చేస్తా, ఇప్పుడు డేలో చేస్తాను, అంటే డిఫరెన్స్. ఈరోజు ఐటమ్స్ ఏమైనా కొత్తగా చూపిస్తాను అండి, సరేనా.
మా మోక్షిత వచ్చింది, హాయ్ సార్ కమింగ్. మా సత్య వచ్చింది, హాయ్ సత్య. మా దీపిక కూడా వచ్చింది, దీపిక. మాకు పిలిచారండి, వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడే మాకు పిలిచారండి, మేము లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే హోటల్ లోపలికి ఎంటర్ అయిపోయామండి. చూసారా హోటల్ ఎంత బిజీగా ఉందో, ఫుల్ క్రౌడ్ అండి సండే కాబట్టి. ఇదే చూడండి, ఇదే మా 10 మెంబర్స్కి అనమాట మా కౌంటర్. ఇదే మన డైనింగ్ టేబుల్ కూడా అరేంజ్ అయిపోయింది అనమాట. ఇది మన డైనింగ్ టేబుల్ 10 మెంబర్స్కి మొత్తం అరేంజ్ చేశారు. చూడండి చాలా బాగుంది చూడండి. ఇంకా హాయ్ సన్విత, హాయ్ బావా, హాయ్ అక్క. ఇంకా మా చెల్లి, మా బావ, వేదాంశ్ గారు, తర్వాత మా సమిత రావాలండి. వీళ్ళు ముగ్గురు వచ్చినాక, ఈ నలుగురు వచ్చినాక మిగతా ఆర్డర్ ఇచ్చేస్తాం. ఆల్మోస్ట్ అందరూ వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఇదంతా మేము నాన్ వెజ్ ఆర్డర్ ఇస్తామండి. ఐటమ్స్ ఎలా ఉన్నాయి, హోటల్ అంబియన్స్ ఎలా ఉంది, స్టాఫ్ బిహేవియర్ ఎలా ఉంది. స్టాఫ్ బిహేవియర్ చాలా బాగుందండి, రెస్పాన్స్ బాగా చేశారు. సర్వీస్ టైం ఎలా ఉంది, బిల్ ఎలా ఉంది, మొత్తం చూపిస్తాను సరేనా. ఇక్కడ చూసారా మేఘనా ఫుడ్స్. డూ యూ నో వాట్ స్పైసెస్ మేక్స్ యువర్ స్పెషల్ బిర్యానీ స్పెషల్? కార్డమన్, సిన్నమన్, క్లోవ్స్, బే లీవ్స్, స్టారనస్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, కమ్మిన్, ఫనల్ సీడ్స్. ఇది బిర్యానీ స్పైసెస్ అంటండి. కింద చూడండి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్, టైమ్లెస్ టేస్ట్, హైజీన్ అంబియన్స్. తర్వాత చూడండి ఎక్స్ప్లోర్ ద బ్రాంచెస్ ఆఫ్ మేఘనా ఫుడ్స్ ఇన్ 360 degrees వర్చువల్ టూర్స్. ఇది చూడండి ఫస్ట్ కోరమంగళ అండి, తర్వాత జయానగర్ అండి, ఇందిరానగర్ అండి, రెసిడెన్సీ రోడ్ అండి, దగ్గర తెలియదు రెసిడెన్సీ రోడ్. తర్వాత మారతహల్లి, సింగసంద్ర, ఇది మనమున్న బ్రాంచ్ అండి సింగసంద్ర అండి. నెక్స్ట్ సర్జాపురం రోడ్ అండి. ఓకే ఇది చూడండి. సమిత హాయ్, హాయ్ సమిత వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా ముగ్గురు బండి కూడా ఉండు. హాయ్ బావా, మా బావ మా వేదాంత్ వచ్చారండి, మా వేదాంశ్. హాయ్ అనుష. మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అందరూ చూసారండి. చూడండి ముందు ముఖ్యంగా పిల్లకాయలండి. మోక్షిత, షన్విత. చూడండి షన్విత వాటర్ బాటిల్ నాకేస్తుంది అప్పుడే. ఈ వేదాంత్ ఇప్పుడు ఫోన్ కావాలండి ఇప్పుడు. చూడండి చూడండి నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు మటన్ మొత్తం అయిపోయిందంటండి. ఈరోజు సండే అవ్వడము, పైకి టైం 2 అయిపోయింది. 2 అయిపోయినాక మటన్ మొత్తం అయిపోయిందంట. ఇప్పుడు ఓన్లీ చికెన్, ఫిష్ ఐటమ్స్ ఉన్నాయంటండి. చికెన్, ఫిష్, ప్రాన్సే ఉన్నాయి. మటన్ అయితే మొత్తం అయిపోయింది. మటన్ స్టార్టర్స్ లేవు, మటన్ బిర్యానీ కూడా అయిపోయిందండి. కానీ మ్యాగ్నాలో మటన్ చాలా బాగుంటుంది, కానీ నా బ్యాడ్ లక్ ఏదో మటన్ అంతా అయిపోయింది కదా. నైట్లు 2 థమ్సప్ ఒకటి, బ్లూ ఒకటి, బ్లూ ఒకటి ఇక్కడ, ఇంకొకటి సరే సార్ తెచ్చేయండి సార్ ఆర్డర్ అన్ని. మన నాటు చికెన్ ఫ్రై వచ్చింది. ఇదే మన నాటు చికెన్ ఫ్రై. చూడండి చాలా చూడండి మన భయ్య వచ్చారనమాట. నాటు చికెన్ ఫ్రై సైజ్ చేస్తారు, నాటు చికెన్ ఫ్రై. ఇప్పుడు మన ఎమ్మి నాటు చికెన్ ఫ్రై చేస్తుందండి. ఫ్రై అంటే ఫ్రై కాదు, సెమీ గ్రేవీ అనమాట. లోపల కొబ్బరి చూడండి చాలా బాగుంది. మన చికెన్ డబల్ దమ్ కబాబ్ అండి. చూడడానికి మనం చాలా బాగుంది, ఎమ్మిగా ఉందండి. మన చికెన్ దమ్ కబాబ్ అండి. వావ్, ఇది మన చికెన్ దమ్ కబాబ్ అంట. చూసి చెప్తే ఎలా ఉందో. ఇప్పుడు మన చికెన్ దమ్ కబాబ్ అండి. ఇది ఫస్ట్ టైం తింటున్నారు చికెన్ దమ్ కబాబు. ఇది సండే స్పెషల్, మేఘనాలో సండే స్పెషల్ అనమాట. ఇది లాంగ్ ఉంది, స్మోకీ ఫ్లేవరు తప్పగా ఉందండి. ఆనియన్ ఫ్రై చేద్దాం. ఆనియన్స్ బాగుంది. లాలీపాప్ డ్రై కూడా వచ్చేసిందండి. ప్లస్ మన ఫ్రాన్స్ ఫ్రై కూడా వచ్చిందండి. ఇది మన ఫ్రాన్స్ ఫ్రై. వావ్, చూడడానికి మనం చాలా ఎమ్మిగా ఉన్నాయి రెండు. ఇది మన ఫ్రాన్స్, ఇది మన ఫ్రాన్స్ ఫ్రై అండి. సబ్ కూడా సర్వ్ కడ. ఇది మన వావ్ మన ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ మనం చూడడానికి ఎమ్మిగా ఉందన్నమాట. ఇప్పుడు మన చికెన్ లాలీపాప్ డ్రై అండి. వావ్, చూడడానికి మనం చాలా బాగుంది, క్రిస్పీగా. చేసి చెప్తాను. ఇప్పుడు మన చికెన్ లాలీపాప్ డ్రై అండి. చిల్లీ
సార్ చిల్లీ ಬೇಕಾ బా అది బదిలిపోయిందండి చాలా వేడి వేడి ఉంది చాలా బాగుంది ఆర్డర్ कौन सा बिरयानी है चिकन फ्राई पीस बिरयानी ये कौन सा बिरयानी है मैगना स्पेशल बिरयानी मैगना ये नाट चिकन बिरयानी अब्बा చూడండి ఫ్రై పీస్ బిర్యానీ నాటు చికెన్ బిర్యానీ మేఘనా సస్ బిర్యానీ మొత్తం 3 బిర్యానీ వచ్చినాయండి లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అండి మన బిర్యానీ ఇది మన చికెన్ నాటు బిర్యానీ ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి ఇది మేఘనా సస్ బిర్యానీ అనమాట అన్ని దగ్గర బిర్యానీ ట్రై చేస్తామండి బిర్యానీ నాటు బిర్యానీ సర్వ్ చేస్తారండి చికెన్ నాటు బిర్యానీ వావ్ మన బిర్యానీ అండి ఇది మన చికెన్ నాటు బిర్యానీ ये सब बुलंद तो डालो ना एक एक पीस नहीं तो इनको जेपे में की फ्राई पीस बिरयानी ठीक है उनको तो डालो మనం ఇంకా చెప్పుకుందాం నాటు కూడా అదిరిపోయిందండి బిర్యానీ మీద వచ్చిందండి బిర్యానీ చాలా బాగుంది అండి బ్లూ లైమ్ సోడా ఫ్రెష్ లైమ్ జింజర్ లైమ్ అన్నీ వచ్చాయండి చూడండి జింజర్ లైమ్ లాగా బయట ఇదో జింజర్ లైమ్ ఇది మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట ఇది ఇప్పుడు నాన్ చికెన్ బిర్యానీ కదా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ పడిందా ఫ్రై పీస్ అక్కడ ఒకటే ఇప్పుడు 6 మంది ఉన్నాం ఫ్రై పీస్ చాలా బాగుందండి అందరం తింటాం కదా బాగుంది ఇప్పుడు టైం 3:15 అవుతుందండి 3:15 టైం అవుతుంది ఇప్పుడు టైం 3:15 అయిందండి మా లంచ్ అయిపోయిందండి మా లంచ్లో మేము ఏమంటే చూసారుగా చికెన్ లాలీపాప్ ప్రాన్స్ ఫ్రై తర్వాత ఏమో చికెన్ దమ్ కబాబు నాటుకోడి చికెన్ మన బిర్యానీ 4 ఏమేమి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను తెలుసా నాటుకోడి బిర్యానీ మేఘనా స్పెషల్ బిర్యానీ తర్వాత చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ నేను తినేది చికెన్ నాటుకోడి బిర్యానీ తర్వాత ఏమో చికెన్ ఫ్రై పీస్ తిన్నాను అనమాట దమ్ బిర్యానీ ఇంకా మేఘనా బిర్యానీ అది తింటారు అనమాట అనుష మేఘనా బిర్యానీ ఎలా ఉంది ఫ్రై దమ్ బిర్యానీ ఎలా ఉంది ప్లస్ ఇది కాకుండా మేము అడిషనల్గా కూల్ డ్రింక్స్ సోడా కూడా చెప్పాను అనమాట ఇప్పుడు బాగుంది ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ బాగుంది కానీ ఇంకోటి అండి మీరు ఎప్పుడైనా సరే మేఘనాకి వస్తే 1 కల్ వచ్చేయండి మీరు 1 కల్ వస్తే మీకు అన్నీ ఎప్పుడైనా దొరుకుతాయి అనమాట మాలాగా 2 కల్ రాకండి మేము 2 రావడం వల్ల మటన్ మొత్తం అయిపోయిందండి చూసారుగా బెంగళూరులో ముఖ్యంగా మేఘనాలో మటన్కి చాలా డిమాండ్ అనమాట మటన్ మొత్తం అయిపోయిందండి మటన్ స్టార్టర్స్ లేవు బిర్యానీ అన్నీ అయిపోయినాయి మటన్ మొత్తం అందుకే కుదిరేంత వేగంగా రండి మేఘనాకి 1 o'clock వచ్చేయండి సరేనా भाई मेरा फिंगर बोल निकल मेरा हो गया ऑलरेडी मेरे को दे दी ऑलरेडी ठीक है थैंक यू वेरी मच స్టాఫ్ సర్వీస్ అయితే చాలా బాగుందండి స్టాఫ్ బిహేవియర్ కానీ స్టాఫ్ సర్వీస్ కానీ చాలా బాగుంది ఇగో కానీ స్టాఫ్ సర్వీస్ చాలా బాగుంది పేషెన్స్గా ఏం కలిసి అది అన్ని ఇచ్చారండి డిసిప్లిన్ లేదు విత్ ఇన్ ఆన్ టైం అనమాట కానీ డిసిప్లిన్ అయితే మటన్ ఒకటి డిసిప్లిన్ మటన్ ఎందుకు రావాలి కరెక్ట్గా 1:30 కావాలి సండేకి కన్ఫర్మ్ మొత్తం బాగుంది చాలా బాగుంది మొత్తానికి మా బిల్లు వచ్చిందండి మా బిల్లు ఏంటంటే మొత్తానికి మా బిల్లు వచ్చిందండి మా బిల్లు మొత్తము 5,316 రూపాయలు అయిందండి మా బిల్లు చూపిస్తా 5,000 దేనికి అయింది ఏ టైంకి ఎంత పడింది మొత్తం చూపిస్తాను ముందు నుంచి సరేనా మేఘనా ఫుడ్స్ సింగసంద్ర ఏ బ్లాక్ సింగసంద్ర రోడ్ బెంగళూరు కర్ణాటక అండి చూడండి కింద చికెన్ లాలీపాప్ 2 అండి ఒకటి 325 650 అయింది తర్వాత నాన్ వెజ్ తందూరి స్పెషల్ అనమాట ఒకటి 365 అండి 2 ఆర్డర్ ఇచ్చాం కాబట్టి 730 అయిందండి నాటు చికెన్ ఫ్రై అండి నాటు చికెన్ ఫ్రై ఒకటి 365 అండి 730 అయింది తర్వాత ఫ్రాన్స్ ఫ్రై అండి 395 అండి 2 కలిపి 790 అయిందండి తర్వాత జింజర్ లైమ్ సోడా అండి ఒకటి 85 రూపీస్ అనమాట 340 అయింది ఫ్రెష్ లైమ్ సోడా 75 అండి ఒకటి 75 అయిందనమాట తర్వాత ఏమో బ్లూ లైమ్ సోడా అండి 95 రూపీస్ ఒకటి 190 అయిందండి తర్వాత చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 340 నాటు చికెన్ బిర్యానీ 390 మేఘనా సర్బన్ 330 కర్డ్ రైస్ 135 చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అండి అదే 315 తర్వాత వాటర్ పడుతుందండి మొత్తం మేము 10 వాటర్ పడుతుందండి 10 వాటర్ పడితే మొత్తం కలిపి 40 రూపీస్ అయినాయండి మామూలు వాటర్ పడుతుంది సరే 10 కాదు 5 వాటర్ బాటిల్స్ అండి 50 అయిందండి మొత్తం మా బిల్లు 5 మొత్తం ట్యాక్స్ సిజిఎస్టీ ఎస్సీఎస్టీ కలిపి మొత్తం 5,316 రూపాయలు అయిందండి ఇది వర్తా కాదు మీరే చెప్పాలన్నమాట మేఘనా ఫుడ్స్లో
అది కూడా ఇది సండే అవ్వడము. మేము మొత్తం బ్యాచ్ కదండి 10 మంది కదా, 9-10 మంది కదా, 10 మందికి 500-300 పడతాయండి. అంటే యావరేజ్గా మనిషికి 500 అయింది. బెంగళూరు లాంటి సిటీలో ఈ ఇంత యాంబియన్స్ ఈ ఫెసిలిటీకి 5,000 పడతాయండి. ఫుడ్ బాగుంది. ఇప్పుడు తినేది బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు టైం కరెక్ట్ 4 అవుతుందండి. చూసారా బయట యాంబియన్స్ ఎంత బాగుందో. కానీ ఇంకా విషయం ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పటికీ హోటల్ ఫుల్ ఉందండి. 4 అవుతుంది టైము, ఇంకా చాలా ఫుల్ ఉందండి. ఇంకోటి ఎప్పుడో మర్చిపోయినా, ఈ హోటల్ టైమింగ్స్ ఏమో మార్నింగ్ 11:30 నుంచి మిడ్ నైట్ 1:30 దాకా ఉంటుందండి. మేఘన మొత్తం మన బెంగళూరులో 40 బ్రాంచ్ ఉన్నాయండి, 29 అవుట్లెట్స్, 11 మెయిన్ హోటల్స్ అండి. ఇది చూడండి ఎంత బాగుంది వ్యూ అంతా. 2 చెట్లు మధ్య చూడండి, లేదా చాలా బాగుంది వాటర్ మొత్తం. దీన్ని ఏమంటే తెలియదండి, మీకు తెలిసి కామెంట్ చేయండి సరేనా. ఈ ఏరియా మాత్రం చాలా బాగుంది అంతా. వావ్. మొత్తానికి మా లంచ్ అయిపోయిందండి. కాబట్టి చూపించా కదా ఐటమ్స్ ఏం వంటిచ్చాము, బిల్ ఎంత అయింది, స్టాఫ్ ఎలా ఉంది, యాంబియన్స్ ఎంత మొత్తం చూపించా కదా. ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి సరేనా. సరే ఇప్పటితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఇక్కడ దాకా నా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్. మేఘనా ఫుడ్స్, సింగసంద్ర, ఎలక్ట్రానిక్ సిటీ. బాయ్.